క్రైస్తవుల మీద దాడులు, చర్చిల మీద దాడులు, చనిపోయినటువంటి తల్లిదండ్రుల సమాధులను కూడా రాజకీయాలకు వాడేటువంటి అత్యంత నీచమైన సంస్కృతిలో రఘురామ కృష్ణంరాజు ఉండటం అత్యంత బాధాకరమైనది. ప్రభుత్వాలకి మేమంటే ఏందో చూపిస్తాం కూడా ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుందో నాకు అర్థం కావటం. పోరాటం ప్రారంభమైందని అయితే నేను చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనునిత్యం పెరిగిపోతున్నటువంటి క్రైస్తవుల మీద దాడులు, చర్చిల మీద దాడులు, రఘురామ కృష్ణంరాజు లాంటి డిప్యూటీ స్పీకర్ పదవిలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిరోజు చేస్తున్నటువంటి విన్యాసాలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు 1,10,00,000 మంది అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రతిరోజు డిప్యూటీ స్పీకర్ హోదాలో డీజీపీకి ఒక లెటర్ రాసి చర్చిల మీద మైకులు తీయించేసేయండి, అనాధికారికంగా చర్చిలు వాడుతున్నారు, చర్చిలు ఎప్పుడో కట్టారు వాటన్నిటిని మీద చర్చిలన్నింటిని కూలదోయండి అని, చర్చిలకు వెళ్తున్నటువంటి వ్యక్తుల మీద వాళ్ళ చనిపోయినటువంటి తల్లిదండ్రుల సమాధులను కూడా రాజకీయాలకు వాడేటువంటి అత్యంత నీచమైన సంస్కృతిలో రఘురామ కృష్ణంరాజు ఉండటం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగినటువంటి ఆవశ్యకత ఉంది. ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్, ఐ కెన్ సే దాట్. ఈరోజు రాష్ట్రంలో 1,10,00,000 మందికి ఉన్నటువంటి దళిత క్రైస్తవులు ప్రభుత్వాన్ని మార్చగలరు, ప్రభుత్వ తలరాతలను మార్చగలరు. ప్రభుత్వం చేస్తున్నటువంటి విన్యాసాలు, రఘురామ కృష్ణంరాజు చేస్తున్నటువంటి విన్యాసాలు అత్యంత దుర్మార్గకరంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుందో నాకు అర్థం కావటంలా. దీని మీద ఖచ్చితంగా దళిత క్రైస్తవులు ఒక సామూహికంగా ఒక దీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఒక సమూహంగా ఏర్పడి ప్రభుత్వాలకి ఒక గట్టి జవాబు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని భావించి ఈరోజు జాన్ గారి ఆధ్వర్యంలో విజయనగరంలో చర్చిలో ఈరోజు పెద్ద మీటింగ్ జరిగింది. జూన్ 28వ తారీఖున ఏలూరులో దళిత సమర శంకారాము అనే దాని పేరు మీద జరిగేటువంటి క్రైస్తవ సభకి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి 1,00,000 మందికి పైగా అక్కడికి వస్తున్నారు. ప్రభుత్వాలకి మేమంటే ఏందో చూపిస్తాం. దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల్ని న్యాయపరంగా, రాజ్యాంగపరంగా, రాజకీయ పరంగా చేస్తున్న దాడుల్ని ఎదుర్కోగలిగిన సత్తా మాకున్నప్పటికీ కూడా కేవలం ప్రభుత్వం దళిత క్రైస్తవులను ఒక ఓటు బ్యాంక్గా చూస్తుంది. దీనికి సమాధానం చెప్పే రోజు ఒక రోజు వస్తుంది. అది జూన్ 28 నుంచి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ ఉద్యమం, ఒక పోరాటం ప్రారంభమైందని అయితే నేను చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా రఘురామ కృష్ణంరాజు లాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెడుతున్న మీటింగ్ కాదు, ఇది కేవలం మా హక్కుల కోసం పెడుతున్నటువంటి మీటింగ్. ఖచ్చితంగా ఈ మీటింగ్కి రాష్ట్రం నలుమూలల నుంచి దళితులు, క్రైస్తవులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులందరూ హాజరయ్యి లక్షలాదిగా హాజరయ్యి బహిరంగ సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సభ కూడా ప్రిపరేటరీ మీటింగ్ జాన్ గారి ఆధ్వర్యంలో, ఆర్ఎస్ జాన్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఇలాంటి మీటింగ్ జరుగుతుంది. దళిత క్రైస్తవులు ఏకమయ్యే రోజు ఒక రోజు వస్తుంది. రాజకీయంగా మీకు ఇక పరాభవం తప్పదనేటువంటి అంశాన్ని నేను ఈ సభ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాను.